18 ఏళ్ల కల తీర్చుకొని ఆర్సీబీ ఐపీఎల్ కప్ కొడితే అదేదో పెద్ద పండగలా చేసుకున్నారు చాలా మంది. కానీ 11 ఏళ్లుగా ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న ఒక కళని తీర్చాడు కుర్రాడు. ఆ కళ ఏంటి? ఆ కుర్రాడు ఎవరో తెలుసా? తెలీదా? లోకల్ ఐపీఎల్లో గెలిస్తే ఇంత రచ్చ చేస్తున్నారు. ఫ్యాన్స్ రోడ్లెక్కి చొక్కాలు చించుకొని రచ్చ చేస్తున్నారు. కానీ ఇంటర్నేషనల్లో నెంబర్ 1 ప్లేయర్ని మట్టి కరిపించి ఇండియా పవర్ ఏంటో ప్రపంచానికి చూపించాడు. మరి మీలో ఒక్కరైనా దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారా? లేదు కదా. ఆ కుర్రాడి పేరు గుకేష్. నార్వే చెస్ టోర్నమెంట్ 2025లో ప్రపంచ నెంబర్ 1 కార్ల్సన్ని అతడి హోమ్ టౌన్ నార్వేలోనే ఓడించి భారత ఖ్యాతిని, భారతీయుల కీర్తిని అందనంత ఎత్తుకు తీసుకెళ్లాడు. కానీ అంత గొప్ప విజయం సాధించిన కనీసం గుకేష్ గురించి ఒక సోషల్ మీడియా పోస్ట్ కూడా ఎవరు పెట్టుండరు. అయినా మన ఇండియన్స్లో చాలా మందికి గొర్రెల్లా బతకడం ఇష్టం. ఏదో ఒకదాన్ని పట్టుకొని దానికే అతుక్కుపోయి కంఫర్ట్ జోన్లో బతికేస్తారు. మొబైల్ యాప్స్ నుంచి తినే తిండి వరకు, చేసే పని నుంచి ఇష్టపడే స్పోర్ట్స్ వరకు అంతా ఏదో ఒక్క దాని మీదే డిపెండ్ అయిపోయి అదే లైఫ్ అన్నట్లు బతికేస్తుంటారు. అలా బతకడం వల్లే మన భారత్లో ఇప్పటి వరకు క్రికెట్ తప్ప ఇంకే స్పోర్ట్కి అంతలా ఆదరణ దక్కలేదు. ఒలింపిక్స్, అథ్లెటిక్స్లో చైనా, జపాన్ లాంటి దేశాలు పదుల సంఖ్యలో గోల్డ్ మెడల్స్ ఎత్తుకుపోతున్నా మనం ఒక్క మెడల్ కొడితే అదేదో పెద్ద ఘనకార్యం సాధించినట్లు ఫీల్ అయిపోతాం. అది మన దౌర్భాగ్యం. మీకు ఇంకో విషయం తెలుసా? గుకేష్ గెలవడం వల్ల మనం ఆనందపడకపోయినా ప్రపంచ దేశాలు, అందులోనూ ముఖ్యంగా అమెరికా, యూరోప్ లాంటి వెస్ట్ కంట్రీస్ మాత్రం చాలా హర్ట్ అయ్యాయి. అందుకే గుకేష్ని టార్గెట్ చేసి రేసిజం కామెంట్స్ చేస్తున్నారు. వాటి నుంచి వచ్చే స్మెల్ తట్టుకోలేక కార్ల్సన్ ఓడిపోయి ఉంటాడు. లేకపోతే ఆ డట్టి ఇండియన్కి అంత సీన్ ఎక్కడిది అని ఒకటి కామెంట్ చేస్తే, గుకేష్ నుంచి మసాలా కర్రీ స్మెల్ వచ్చి ఉంటుంది, దాన్ని మ్యాగ్నస్ డిస్ట్రాక్ట్ అయి ఉంటాడు, అందుకే ఓడిపోయి ఉంటాడు అని ఇంకొకటి కామెంట్ చేశాడు. ఈ కామెంట్లకి వేలలో లైక్స్ కూడా వచ్చాయి. అంటే ఆలోచించండి, మన ఇండియన్స్ అంటే వాళ్ళకి ఎంత చులకం, మన ఇండియన్స్ పై వాళ్ళు ఎంతలా రేసిజం చూపిస్తారు. అలాంటి వాళ్ళందరినీ ఎదుర్కొంటూ గుకేష్ ఈ విజయం సాధించాడు. అయితే వాళ్ళ ఏడుపే తగిలిందో లేక బ్యాడ్ లక్కో కానీ ఫైనల్లో గుకేష్ ఓడిపోయాడు. ఫాబియానో కరువానా చేతిలో గుకేష్ ఓడి టోర్నీలో 3rd ప్లేస్తో సరిపెట్టుకున్నాడు. ఇప్పుడు వెస్ట్ అంతా చాలా హ్యాపీ. అయితే ఇంత చిన్న వయసులో క్లాసిక్ చెస్లో కార్ల్సన్ని ఓడించిన రికార్డు మాత్రం గుకేష్ పేరిట అలాగే ఉండిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఆర్సీబీ ఐపీఎల్ విక్టరీ గొప్పదా, గుకేష్ కార్ల్సన్పై సాధించిన విక్టరీ గొప్పదా? ఆ రెండు వేరు అని తెలివిగా సమాధానం చెప్పకండి. ఆర్సీబీ విక్టరీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే, కానీ గుకేష్ విక్టరీ దేశానికే గర్వకారణం. అందుకే 100% గుకేష్ విక్టరీనే అన్నింటికంటే గొప్పది. దేశం మొత్తం కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సిన విన్ అది. మరి అలాంటి విక్టరీని మనం సెలబ్రేట్ చేసుకోవడం లేదంటే నిజంగా మనం సిగ్గుండాలి. ఎందుకంటే కార్ల్సన్ని దాదాపుగా 11 ఏళ్ల క్రితం మన విశ్వనాథన్ ఆనంద్, మన గ్రాండ్ మాస్టర్ ఓడించాడు. ఆ తర్వాత ఇండియాలో ఒక్కళ్ళు కూడా, ఇండియా నుంచి వెళ్ళిన ఒక్క చెస్ ఛాంపియన్ కూడా కార్ల్సన్ని ఓడించలేకపోయారు. అక్కడి నుంచి 11 ఏళ్లుగా మనం పోరాడుతూనే ఉన్నాం కార్ల్సన్ మీద ఎవరన్నా మన ఇండియన్ విక్టరీ సాధిస్తారేమోనని. అయితే ఆ కళ ఇన్నేళ్లకు ఇప్పుడు గుకేష్ తీర్చాడు. కార్ల్సన్ని తన హోమ్ టౌన్లోనే ఓడించి మన ఇండియా సత్తా ఏంటో చూపించాడు. అందుకే అలాంటి విక్టరీని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవడం చాలా అవసరం. కానీ మనం సెలబ్రేట్ చేసుకోవడం లేదు అంటే నిజంగా మనందరం సిగ్గుపడాలి. ఇప్పటికైనా ఆలోచించండి అండ్ మీ ఆలోచనని మార్చుకోండి. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అండ్ దేనికి ఇంపార్టెన్స్ తక్కువగా ఇవ్వాలి అనేది మన బుర్రలో ఉండాలి. లేకపోతే అనవసరమైన విషయాల్ని మనం ఒక హైప్ చేసి చూసేసుకొని అవసరమైన విషయాల్ని పక్కన పెట్టేసుకొని నిజమైన హీరోలని మర్చిపోతాం.